ఏటీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న మొహబ్బత్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బద్వేల్లో జరుగుతుంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆకాంక్షించారు. బద్వేల్లోని బీవీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె సినిమా వాల్ పేపర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలసపాడుకు చెందిన నిర్మాతలు సలీం, అఫ్రోజ్ సోదరులు స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ బద్వేల్లో చిత్రీకరణ చేపట్టడం అభినందనీయమన్నారు. సినిమా నిర్మాత సలీం మాట్లాడుతూ మొహబ్బత్ ఒక ప్రేమ కథ చిత్రమని, ఇందులో తల్లి త్యాగాన్ని హృదయంగా ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ లో ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం 3 రోజుల పాటు బద్వేల్లో షూటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలో చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో తెలంగాణకు చెందిన హీరో సంతోష్, కోల్కతాకు చెందిన హీరోయిన్ శ్రేయతి సేన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, పోరుమామిలకు చెందిన మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బారెడ్డి, శివయ్య స్వామి, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రేషన్ గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. మన డిఓపి కృష్ణ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. శివకృష్ణ గారు, మొహబ్బత్ సినిమా చాలా అద్భుతంగా వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇచ్చేయండి. ఈ సినిమా కథ మాటలు కొన్ని పాఠాలు నేను రాశాను. నా పేరు రఫీ, నేను తెలుగు లెక్చరర్. పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఆహ్వానించగా కోరుతున్నాను. సెంటర్ రండి సార్, ప్లీజ్ మిడిల్కి రండి. దయచేసి అమర్నాథ్ రెడ్డి ప్రిన్సిపల్ సార్ ప్లీజ్. సార్ ప్రిన్సిపల్ గారు అవకాశం పెట్టడం వల్ల మా సినిమా చాలా సక్సెస్ఫుల్ గా షూటింగ్ జరుగుతూ ఉంది. మీరు మా గొప్పగా సాయం చేశారు. రెండో పోస్టర్ని ఆవిష్కరిస్తున్నాడు. మొహబ్బత్ లవ్ అనేది నెవర్ ఎండింగ్ ఎమోషన్. అది దాంట్లో ఒక కొత్త కోణాన్ని మేము సినిమాలో చూపిస్తాము. ఇది అద్భుతంగా వస్తూ ఉంది. సినిమా హిట్ అయ్యే అవకాశం పూర్తిగా ఉన్నాయి. 5 భాషల్లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా నిర్మాణానికి మాకు స్టూడియో ఇచ్చి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము. మా సినిమా పోస్టర్ లాంచింగ్ వచ్చిన పెద్దవాళ్ళందరికీ మేము రుణపడి ఉన్నాము. పోస్టర్ లాంచ్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. అలాగే మా చిత్రంలో అందరూ డిఓపి గారు కానీ, కెమెరా కానీ అందరూ చాలా కష్టపడుతున్నారు. రాత్రులుగా పరంగా ఉదయం 8 నుంచి 9 వరకు అందరూ కష్టపడుతున్నారు. ఈ కష్టం సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మొహబ్బత్ అనే ఒక సినిమా తీసుకున్నాం మేడం, మీరు తప్పకుండా రావాలని అడిగారు. తర్వాత మా కాలేజీలో కూడా మేము ఈ సినిమా గురించి తీస్తామని కూడా మా దగ్గరికి వచ్చారు. తప్పకుండా చేసుకోండి అని నేను చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళ హీరోయిన్ గారికి, యూనిట్ సభ్యులకు, సలీం గారికి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి మా కాలేజ్ కూడా మంచిగా రావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. వచ్చినందుకు మా పోస్టర్ లాంచ్ చేసినందుకు అండ్ మీరు విష్ చేసినట్టు మా సినిమా కూడా ఇక్కడ సక్సెస్ పార్టీ చేసుకోవాలని. Thank you for
for being here, ma'am, launching our poster. Very, very excited. I just hope that this film does really well and makes, like, I hope that audience loves what we are making. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ కార్యక్రమం ఎగ్జామ్ వచ్చి స్టార్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొహబ్బత్ అంటే ప్రేమ ప్రేమ గురించి మంచి మెసేజ్ ఇస్తూ ఈ సినిమా వస్తుంది. అండ్ ఆల్సో యూత్కి ఒక మంచి జెన్జీ క్రియేషన్స్ అనమాట. ఇలాగే ఈ రోజుల్లో కూరగాయలకి ఏ విధంగా లవ్ స్టోరీ అంటే ఏ విధంగా ఉంటుందో ఎక్కడ తీసుకోకుండా మంచి జెన్జీ ప్రేమ కదా ఇది. ఇక్కడ ఒక మదర్ సెంటిమెంట్ కానీ ఇక్కడ దీంట్లో ఉండి చాలా రకరకాల రసాలు కూడుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ ఇది. మంచి కథలో మేము ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. ఈశ్వర్ సాయి గారు ఉన్నారు. ఆయన వారానికి సినిమా వస్తున్నది. ఆయన మీరు గుర్తుపట్టారు. ఈశ్వర్ సాయి పాసంగి బలాలి అని ఒక పాట యూట్యూబ్ లో దుమ్ము చెప్తా ఉంది. ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్గా హిట్ అయ్యి మొదటి సక్సెస్ పార్టీ కూడా ఇక్కడే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హాస్పిటల్ నుంచి వచ్చి చేశారు. ఏ కులమైనా సరే మా సినిమా ఫ్యాన్ అవ్వాల్సిందే. అలా తీసారు రేపు సినిమా మొహమ్మద్ ఫిలిం ప్యూర్ జెన్సీ ఫిలింగా ఉంటుంది. అండ్ ఆ సాంగ్స్ కానీ ఇంకా చాలా బాగా వస్తున్నాయి. యాక్టర్స్ అందరూ కూడా 100% ఇస్తున్నారు. మీరు కూడా ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. Thank you so much, ma'am. Thank you for coming. సో ఇక్కడ కొంచెం ఇదైనా సరే మీరు మా దగ్గరకు వచ్చి ఇంకా పోస్టర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమం చక్కగా నడుస్తున్న ప్రిన్సిపల్ సార్కి అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఇంకా ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు కాకుండా ఇంకా మా మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారు. మా కష్టాన్ని తగ్గట్టు ఫలితం మా దగ్గర కాదు, ఫస్ట్ మీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్నటువంటి మా విద్యా సంస్థల చైర్మన్ విజయమోహన్ గారికి, అలాగే ఈ చిత్ర బృందానికి మా తరఫున మా విద్యా సంస్థల తరఫున ఆహ్వానం పలుకుతూ అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఏరియాలో ఒక నిర్మాత మన నియోజకవర్గం నుంచి రావడం, మన ఏరియాని సినిమాలో చూపించాలనేటువంటి 5 భాషల్లో దీన్ని కరెక్టించడం అనేది చాలా గొప్ప విషయం. సో మన ప్రక్కన ఉన్నటువంటి మన మిత్రులు అందరూ కలిపి సినిమా నిర్మిస్తున్నారు కాబట్టి ముందు ఈ చిత్రసీమలో కూడా వారు